హైదరాబాద్ నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్ ప్రాంతం మరోసారి ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశంతో వార్తల్లోకి వచ్చింది. మరి అత్యంత విలువైనటువంటి భూములు ఉన్న ఈ ప్రాంతంలో ఆక్రమణలు, నకిలీ హక్కుల దావాలు, మరి అనధికారిక నిర్మాణాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రెవెన్యూ శాఖతో పాటు హైడ్రా అధికారులు కీలక చర్యలు చేపట్టారు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన రెండు ప్రధాన ఘటనలు ఇప్పుడు నగర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయాయి. కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికారులు తీసుకున్నటువంటి చర్యలు, కోర్టు తీర్పులు, అలాగే ఆక్రమణల విధానం ఈ ఘటనలో అయితే స్పష్టంగా కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కానామెట్ గ్రామ పరిధిలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 42లో సుమారుగా 5 ఎకరాల విలువైనటువంటి ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి ఐటీ కారిడార్ మధ్యలో ఉండటంతో దీని విలువ అత్యంత భారీగా సుమారు 1000 కోట్ల రూపాయల వరకు కూడా ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు ఈ భూమిపైన అక్రమంగా అయితే ప్రవేశించి అక్కడ తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినట్లుగా కూడా రెవెన్యూ శాఖ గుర్తించింది. మరి చిన్న షెడ్లు నిర్మించి ఒక గది కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రేకుల షీట్లతో మొత్తం అయితే స్థలాన్ని చుట్టుముట్టి కంచె వేసి ఆ భూమిని తమ యొక్క ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం కూడా చేసినట్లు అధికారులు తెలియజేస్తా ఉన్నారు. మరి ఇంకా తీవ్రమైనటువంటి విషయం ఏంటంటే, మరి ఇక్కడికి ఇతరులు రాకుండా అయితే అడ్డుకోవడం, భూమి తమదేనని చెప్పేసి చెబుతూ హక్కు చూపించే ప్రయత్నాలు కూడా చేయడం అయితే జరిగిందని చెప్పేసి అధికారులు తెలిపారు. అయితే ఈ సమాచారం అందుకున్న వెంటనే రెవెన్యూ శాఖ అధికారులు రంగంలోకి దిగడం జరిగింది. వెంటనే ఈ విషయాన్ని హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే హైడ్రా అధికారులు కూడా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అక్రమంగా నిర్మించినటువంటి షెడ్లు, గది, అలాగే వేసినటువంటి అంటే మొత్తం కంచెను కూడా పూర్తిగా అయితే తొలగించారు అధికారులు. ఆ తర్వాత అయితే ఆ భూమిని మరి ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ అధికారిక బోర్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక భవిష్యత్తులో మళ్ళీ ఆక్రమణలు జరగకుండా ఉండేందుకు కూడా మొత్తం 5 ఎకరాల భూమి చుట్టూ కూడా రక్షణ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక ఈ చర్యలతో అయితే కానామెట్ ప్రాంతంలో కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమి తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినట్లయింది. ఇక మరోవైపు మాదాపూర్ ప్రాంతంలో కూడా భారీ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి వివాదం అయితే మరి ఇటీవల పరిష్కారమైందని చెప్పుకోవాలి. మాదాపూర్ సైబర్ టవర్ సమీపంలో సుమారుగా 15 ఎకరాల ప్రభుత్వ భూమి పైన గత కొన్ని ఏళ్లుగా అయితే మరి వివాదం కొనసాగుతా ఉంది. మరి ఇక ఈ భూమి విలువ దాదాపుగా 3000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పేసి అంచనా వేశారు అధికారులు. మరి ఈ భూమి తమ సొంతం అంటూ ఒక సంస్థ యాజమాన్య హక్కులు కోరుతూ అయితే కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఇది పూర్తిగా ప్రభుత్వ భూమేనని చెప్పి స్పష్టం చేస్తూ తమ యొక్క వాదనను కూడా బలంగా వినిపించింది. మరి ఈ వివాదం 2016 నుండి కూడా కొనసాగుతూ వస్తోంది. అప్పటి ఏదైతే TGIIC సంస్థ ఉందో ఆ TGIIC సంస్థ భూమిని ఖాళీ చేయాలని చెప్పేసి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఆ నోటీసులను సవాల్ చేస్తూ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దాదాపుగా మరి 10 ఏళ్ల పాటు అయితే కొనసాగినటువంటి ఈ కేసులో ఇటీవల కీలక పరిణామం చోటు చేసుకుంది. మరి తెలంగాణ హైకోర్టు తుది తీర్పును కూడా వెలువరించింది. మొత్తానికి విచారణ సమయంలో రెవెన్యూ అధికారులు కోర్టుకు అనేక కీలకమైనటువంటి ఆధారాలను సమర్పించడం జరిగింది. ప్రభుత్వ వాదన ప్రకారం అయితే ఈ భూమి మాజీ సైనికుల కోటా కింద 1963లో కేటాయించబడిందని చెప్పేసి సంస్థ వాదించినప్పటికీ దానికి సంబంధించినటువంటి అధికారిక రికార్డులు లేవని చెప్పేసి స్పష్టం చేశారు. అలాగే సంస్థ సమర్పించినటువంటి పత్రాల్లో అనేకమైనటువంటి అవకతవకలు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు అయితే కోర్టుకు వివరించడం జరిగింది.
1970ల కాలానికి సంబంధించినటువంటి పత్రాలు ఆ కాలంలో లేని కార్యాలయాల పేరుతో అయితే జారీ కావడం, అలాగే సంతకాలు చేసినట్లుగా కూడా చూపినటువంటి అధికారులే ఆ పదవుల్లో పనిచేసినట్లు మరి రికార్డులు లేకపోవడం వంటి అంశాలు అయితే కోర్టు దృష్టికి తీసుకువచ్చారు అధికారులు. మరి ఈ అన్ని ఆధారాలను కూడా పరిశీలించినటువంటి తర్వాత హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ సమర్పించినటువంటి పత్రాలు నమ్మదగినవి కాదని, నకిలీ పత్రాల ఆధారంగా ప్రభుత్వ భూములపైన హక్కులు పొందే ప్రయత్నం జరిగినట్లుగా అయితే కోర్టు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి ప్రభుత్వ భూమిని రక్షించడం రెవెన్యూ అధికారుల బాధ్యత అని కూడా కోర్టు అయితే తన యొక్క తీర్పులో వెలువరించింది. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే రెవెన్యూ శాఖ సూచనల మేరకు హైడ్రా అధికారులు వెంటనే అయితే రంగంలోకి దిగడం జరిగింది. మాదాపూర్ సైబర్ టవర్ సమీపంలోని 15 ఎకరాల భూమి చుట్టూ కూడా భారీ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ఆ భూమిని ప్రభుత్వ ఆస్తిగా గుర్తిస్తూ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్నటువంటి వివాదానికి ముగింపు లభించింది. మరి కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి తిరిగి ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది. ఈ రెండు ఘటనలు ఒక విషయం స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. హైదరాబాద్ ఐటీ కారిడార్ ప్రాంతంలో భూముల విలువ భారీగా పెరగడంతో ప్రభుత్వ భూములపైన ఆక్రమణ ప్రయత్నాలైతే కూడా పెరుగుతూ ఉన్నాయి. మరి నకిలీ పత్రాలు, అనధికారిక నిర్మాణాలు, అలాగే వివాదాస్పదమైనటువంటి హక్కుల వాదాలు వంటి అంశాలు ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరిక ఈ యొక్క పరిస్థితిని నియంత్రించేందుకు రెవెన్యూ శాఖతో పాటుగా కూడా హైడ్రా అధికారులు మరింత కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మరి ఫిర్యాదులు వచ్చినటువంటి వెంటనే కూడా స్థల పరిశీలన, ఆక్రమణ తొలగింపు, ఫెన్సింగ్ ఏర్పాటు వంటి చర్యలు వేగంగా జరుగుతూ ఉన్నాయి. కానామెట్లో 5 ఎకరాలు, మాదాపూర్లో 15 ఎకరాలు, ఈ రెండు ఘటనలు కలిపి చూస్తే మాత్రం కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులు తిరిగి రక్షించబడినట్లయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి హైదరాబాద్ అభివృద్ధి వేగం పెరుగుతున్నటువంటి ఈ సమయంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ మరింత కీలకంగా మారిందని అధికారులు చెప్తున్నారు.